పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీ గ్రామ సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న గిరిజనులు. వివరాల్లోకి వెళితే వెలగవలస గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములకు 1993లో కొంతమందికి డి పట్టాలు ఇచ్చారని, అదే భూములు ఇప్పుడు కొండపోడు పట్టాలు ఇచ్చారని, వెంటనే కొండపోడు పట్టాలను రద్దు చేసి డి పట్టాలు ఆన్లైన్ చేసి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే విషయమై గ్రామస్తులతో కలిసి సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాము మాట్లాడుతూ, ఇదే సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నామని, ఇప్పటిదాకా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు. వెంటనే గిరిజనులకు డి పట్టాలు ఇచ్చి గిరిజనుల హక్కులు కల్పించి సాగు చేసే భూమిపై ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని గిరిజనులు కోరారు. పేరుకే వెలగవలస పంచాయతీ, పూర్వం ఇది ములగ పంచాయతీలో కలిసి ఉండేదని, విభజన అనంతరం వెలగవలస పంచాయతీగా ఏర్పడిందని, అయితే గ్రామంలో ఏ పని జరగాలన్నా ములగ పంచాయతీకి వెళ్లవలసి వస్తుందన్నారు. మరియు నాడు నేడు కింద స్కూల్ పాత భవనంను మరమ్మతులు చేశారు గాని కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. గ్రామంలో చదువుతున్న 35 మంది పిల్లలకు 1 నుంచి 5వ తరగతి వరకు 2 రూముల్లోనే తరగతి గదులు నిర్వహిస్తున్నారు. పిల్లలు ఎలా చదువుకుంటారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం కనిపించిన గిరిజన గ్రామాలు ఎన్నికల తర్వాత వాళ్ళకి కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు వెలగవలస గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి స్కూల్ బిల్డింగ్ మరియు పంచాయతీ ఆఫీస్ తో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి గిరిజనులను ఆదుకోవాలని కోరారు. పంచాయతీ పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. 1993లో ఈ వెలగవలస గ్రామస్తులు, గిరిజనులు అందరూ కూడా జాతపు కులంకు సంబంధించిన వారు గిరిజనులు. ఆనాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానంగా ఉన్నప్పుడు వీళ్ళకి డి పట్టాలు మంజూరు చేసి గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ కింద ఇందిరాగాంధీ ఇచ్చున్నారు. ఆ భూములేమో ఆన్లైన్ లేని భూములకి ఆన్లైన్ చేయాలి, పట్టా లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈ గ్రామంలో అందరూ కూడా ఆఫీసులు చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది. కానీ ఒక్క ఆఫీసులు కూడా వీళ్ళ సమస్యని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు సమస్యలకే ఉండిపోయినాయి కానీ సమస్యలు అయితే ఏవి పరిష్కారం అయితే చేయడం లేదు. ఈ గ్రామంలోనికి మనము వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ గ్రామంలో వచ్చి మీ సమస్యలు ఏమున్నాయని అడగగా, అన్నా ఎన్నో సమస్యల నుంచి మేము చేస్తున్న భూములకి సరైన హక్కులు ఆధారాలు లేవని గ్రామస్తులందరూ ముసలోలు, ముడగోలు, చిన్నోలు, పెద్దోలు అనుకుంటూ అందరూ చెప్పిన సమస్య, ప్రధానమైన సమస్య భూమి సమస్య. ఏ భూములైతే మాకు ఆనాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేస్తున్నప్పుడు మాకు ల్యాండ్ సీలింగ్ కింద 1993లో పట్టాలు ఇచ్చారు. అదే పట్టాల భూమిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏడ్ చేశారంటే అడవి హక్కుల చట్టంలో కొండపోడు పట్టాలు అదే భూముల మీద అదే ల్యాండ్లో ఇచ్చి ఉన్నారు. అయ్యా మా కొండపోడు పట్టాలు మీరు వద్దు, అవి రద్దు చేయండి. మాకు ఏ డి పట్టాలు అయితే ఇచ్చారో అవే డి పట్టాలే మీరు వెంటనే కొనసాగించాలి. మాకు ఆన్లైన్ లేని భూములకి ఆన్లైన్ చేయాలి, పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. డి పట్టా భూములు వెంటనే ఆన్లైన్ చేసి జరైతు భూములుగా మీరు మాకు ఇవ్వాలని గిరిజనులందరూ కూడా నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మనం వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో చూసినట్లుగైతే సమస్యలు పొట్టలుగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఏ పాలకులు కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కానీ, అలాగే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏ సమస్యలు కూడా పట్టించుకోలేదు. గిరిజన గిరిజనులు సమస్యలు పట్టించుకోవాలంటే మీరు ఆఫీసులో ఉండడం కాదు, వాళ్ళ నివాసం ఎలాగున్నది, వాళ్ళ జీవన విధానం ఎలాగుంది, వాళ్ళ గ్రామాల్లో రండి మీరు చూడండి. ఇప్పుడే స్కూల్ అయితే ఈ గ్రామంలో ఉంది. వెలగవలస పంచాయతీ వెలగవలస గ్రామంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 35 మంది పిల్లలు అయితే ఉన్నారు, 3 టీచర్లు ఉన్నారు. ఒకే ఒక స్కూల్ ఉంది, పక్కన పాడుబడిపోతున్న ఒక స్కూల్ ఉంది. నాడు నేడు కార్యక్రమంలో గవర్నమెంట్ పెద్ద గొప్పలు చెప్పుకుంటారు. ఇదిగో నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు అన్ని అభివృద్ధి చేసాం, బాగు చేసాం అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ గ్రామంలో వచ్చి నాడు నేడు కార్యక్రమంలో ఏ స్కూల్ బాగు చేశారంటే ఆ స్కూల్ అంతా కూడా పాడుబడిన బంగాళాలాగా కనిపిస్తుంది. అక్కడ 35 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి 3 టీచర్లు ఉన్నారు. ఎవరికి ఏ క్లాస్ చెప్తున్నారో పిల్లలకు కూడా కనీసం అర్థం అవలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ మాస్టర్ గట్టి క్లాస్ చెప్తే ఈ మాస్టర్ కనబడుతుంది, ఈ మాస్టర్ గట్టిగా క్లాస్ చెప్తే ఆ మాస్టర్ కనబడుతుంది. పిల్లలు అసలు ఏం నేర్చుకుంటున్నారు, ఏ విద్యాబోధలు నేర్చుకుంటున్నారు అనేది కూడా ఈ రోజు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ వెలగవలస పంచాయతీ అయితే ఎడగొట్టారు. ఎడగొట్టడం అంటే పేరు మాత్రమే. ములగ పంచాయతీ నుంచి వెలగవలస పంచాయతీ అయితే ఎడగొట్టారు, కానీ పరిపాలన అంతా కూడా ములగ పంచాయతీ నుంచే జరుగుతుంది. పంచాయతీ ఎడగొట్టామంటే ఎక్కడి నుంచి అధికారులు కూడా పరిపాలన చేయాలి. ఇక్కడికి కూడా ఒక గ్రామ సచివాలయం రావాలి, ఈఆర్ఓ రావాలి, అలాగే సెక్రటరీ రావాలి. గ్రామ స్థాయిలో అధికారులు అందరూ కూడా ఈ గ్రామానికి రావాలి. ఇక్కడ పంచాయతీ బిల్డింగ్లు ఉండాలి, ఇక్కడ నుంచి అధికారులు అందరూ కూడా ఉండాలి. ఈ గ్రామం కూడా ఒక రెవెన్యూ గ్రామం కూడా ఏర్పాటు చేయాలి. అంతే గిరిజనులు నివసిస్తున్న గ్రామాల్లో మీరు పంచాయతీలు కావాలనుకుంటున్నారు కనుక పంచాయతీలు అయితే మేము ఇచ్చేసాం, కానీ పరిపాలన అంతా కూడా
మాకు అనుకూలంగా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. ఇది ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా గిరిజనులందరి పక్షాన మా వ్యవసాయ కార్మిక సంఘంగా అడుగుతున్నాం, మీరు పంచాయతీలు ఎడగొట్టడమే కాదు, పంచాయతీలతో బదులుగా మా జీవితాలు మా బతుకులతో మీరు ఆడుకుంటున్నారు. పంచాయతీ ఎడగొట్టారంటే మాకు కేటాయించండి. ఎందుకంటే మనము మా గ్రామంలో ఏది అభివృద్ధి చేసుకోవాలంటే చాలా బాధాకరంగా ఉంది. మా గ్రామం అభివృద్ధి అయితే లేదు, తాగునీరు కూడా ఇబ్బంది పడుతున్నాం. ట్యాంక్ అయితే ఎప్పుడో ఇచ్చున్నారు, ఆ ట్యాంక్ కూడా రిపేర్ వర్క్ అయిపోయింది. ఆ రిపేర్ వర్క్ కూడా చేయమని గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఏ అధికారైనా వచ్చి ఈ గిరిజనులు ఏ సమస్యలతో ఉన్నారనేది ఎవరైనా అడిగారా? మండలంలో ఉంటున్న ఎంపీపీ గారు, గతంలో ఉంటున్న ఎంపీపీ గారు అయితే టీడీపీలో ఉంటున్నప్పుడు ఆమె ప్రతి గ్రామాన్ని తిరిగి గిరిజన సమస్యలు స్టడీ చేసి ఆ ప్రభుత్వానికి రాసి ఆ సమస్యలు కొద్ది మేరకైనా పరిష్కారం చేసింది. ఈ ఎంపీపీ అసలు ఎక్కడుందో ఎలాగుంటుందో మా గిరిజనులకు ఎవరికి కూడా తెలియదు. వ్యవసాయ కార్మిక సంఘంగా నేను ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో అనేక పంచాయతీలు తిరుగుతున్నాను, అనేక గ్రామాలు తిరుగుతున్నాను. మన ఎంపీపీ వచ్చిందా, ఏం అడిగిందా, మన సమస్యలు ఏమైనా అడిగిందా, తెలుసుకుందా, మన సమస్యలు పరిష్కారం చేస్తుందా, కలెక్టర్గానే నివారణ ఇస్తుందా, అంతే. ఎక్కడ కూడా గిరిజనులు ఏ గ్రామానికి రాలేని పరిస్థితి ఉంది. ఈ రోజు గడప గడపకి వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు. గడప గడపకి వెళ్ళి మన అభివృద్ధి చేసాం మనం ఏమి అభివృద్ధి చేసాం ఒక్కసారి మీరు కూడా మనస్సాక్షిగా మీరు కూడా గుండె మీద చేసుకోండి. ఎందుకంటే ఈ ఎలకొలస గ్రామం అనేది పంచాయతీ అనేది ఎడగొట్టడమే కాదు, ఏమి ఈ గ్రామానికి ఏటి మీరు అభివృద్ధి చేశారు? ఒక పంచాయతీ బిల్డింగ్ ఉందా? పంచాయతీ బిల్డింగ్ లేకపోతే అన్ని గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్లు మీరు ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీ బిల్డింగ్లే వెంటనే మీరు గ్రామ సచివాలయాలుగా ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు మీరు ఏర్పాటు చేశారు, వాలంటీర్లు కూడా మీరు ఏర్పాటు చేశారు. అలాంటి పాలన ఈ గ్రామానికి కూడా కావాలి కదా. ఎందుకంటే ఇది పంచాయతీ గ్రామం కాబట్టి ఇది రెవెన్యూ గ్రామంగా ఉండాలి. అలాగే 26 సర్వే నంబర్లో 27 సర్వే నంబర్లో 1వ సర్వే నంబర్లో కూడా ఈ గిరిజనులందరూ సాగు చేస్తున్న భూములకి మీరు పట్టాలు ఏవిచ్చారు? సాగు చేస్తున్న భూములు డీ పట్టాలు ఆనాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇస్తే ఆ భూముల మీద మీరు మీ గొప్పల కోసమేమో కొండపోటు పట్టాలు ఇస్తారా? అదేమని న్యాయమా చెప్పండి. మీరే మాత్రం పేపర్లో స్టేట్మెంట్లు మీరు ఏంటి ఇస్తున్నారు? గిరిజనులు సాగు చేస్తున్న భూములు వెంటనే డీ పట్టాలు వెంటనే ఆన్లైన్ చేసి జరేతుల భూములుగా మారుస్తామని మీరు చెప్తున్నారు. అయితే మీరు ఎలగొలస పంచాయతీలో చేస్తున్న కార్యక్రమం ఏమిటి? మీ అధికారులకు ఒకసారి మీరు అడగండి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రతి అధికారులు కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే డీ పట్టాలు ప్రభుత్వాలే చెప్తున్నాయి. డీ పట్టాలు ఎవరైనా 2003, 2002 నుంచి సాగు చేస్తున్న భూములకి వెంటనే జరేతుల భూములుగా మార్చాలని ప్రభుత్వం జీవో అమలు చేస్తే మీరు ఎలగొలస పంచాయతీలు ఉన్న గిరిజనులు వాళ్ళకి అడిగేవాడు ఎవడు లేడు, వాడి పక్షాన ఎవడు లేరు అనుకుని మీరు చేస్తుంది చాలా తప్పు అని కూడా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా మనం హెచ్చరిస్తున్నాం. ఏ డీ పట్టాలు అయితే ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చాయో ఆ డీ పట్టాలు మీరు ఆన్లైన్ చేయాలి. పట్టా లేని వాళ్ళకి వెంటనే పట్టాలు మీరు మంజూరు చేయాలని మన వ్యవసాయ కార్మిక సంఘంగా మనం హెచ్చరిస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో మాత్రము మీరు వెంటనే వాళ్ళ పట్టాలు ఆన్లైన్ లేని వరకు ఆన్లైన్ చేసి వెంటనే డీ పట్టాలు మీరు అమలు చేయాలి. ఏదైతే కొండపోటు పట్టాలు డీ పట్టాల మీదుగా మీరు ఇచ్చి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, ఇవి వెంటనే మీరు అవి శాక్షన్లో చేయకపోతే మాత్రము పోరాటం చేసేనే మా హక్కులు సాధించుకున్నంత వరకు మీ అంతవరకైనా కొనసాగిస్తామని కూడా మన వ్యవసాయ కార్మిక సంఘంగా మనం హెచ్చరిస్తున్నాం. నా పేరు కడ్రగ వెంకట, వెలగవలస గ్రామం, వెలగవలస పంచాయతీ, పార్వతీపురం మండలం, పార్వతీపురం మండలం జిల్లా. అయితే గతంలో టీడీపీగా ఉన్న